హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ పేరొచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. మెట్రోకెమ్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అలోవెరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ అని చెప్పి ఉంది. యానిమల్ హెల్త్ లిమిటెడ్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా అనే కంపెనీలో కూడా మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి యాస్పిరో ఫార్మా. ఈ యాస్పిరో ఫార్మా అనే కంపెనీ వచ్చేసి మనకి హెట్రో కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఓకే. ఈ 4 కంపెనీస్‌లో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ నాట్కో ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్‌లో కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీకు వర్కింగ్ లొకేషన్ కూడా హైదరాబాద్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే మైక్రోబయాలజీ, ప్రొడక్షన్, ఇంజినీరింగ్ అలాగే క్యూఏ. ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, దీని గురించి ఫస్ట్ చూద్దాం. మైక్రోబయాలజీకొచ్చేసి 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, దీనికి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ స్టూడెంట్స్ అందరూ అటెండ్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూస్‌కి. దీనికి క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనకి ఎంఎస్సీలో ఎవరైతే మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ ఈ 2 స్పెషలైజేషన్‌లో ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి. ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. అది కూడా చూసుకోండి. ఎంఎస్సీలో మీరు మైక్రోబయాలజీ గాని, బయోటెక్నాలజీ గాని కంప్లీట్ అయితే చేసి ఉండాలి స్పెషలైజేషన్‌లో. ఓకే. ఇదొచ్చేసి ఫ్రెషర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి మనకి 0-10 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీటెక్ గాని ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెషర్స్ కోసం క్యూఏ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. మైక్రోబయాలజీ అలాగే క్యూఏ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. మీరు ఇంటర్వ్యూస్‌కి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఐపీక్యూఏలో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఐపీక్యూ ఎక్స్‌పీరియన్స్ ఉండి మీకు క్యూఎంఎస్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో, ఆ డాక్యుమెంటేషన్ మీద మీకు బాగా గ్రిప్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్సే అక్కడ అడగడం అయితే జరుగుతుంది. సో, దాని గురించి మీరు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. ఫ్రెషర్స్‌కి మాత్రం బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 16థ్ నవంబర్ రోజు మనకి మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూ. లొకేషన్ వచ్చేసి నాట్కో హౌస్ రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. నాట్కో హౌస్ అని చెప్పి మనకి హెడ్ ఆఫీస్ ఉంటుంది ఫ్రెండ్స్. నాట్కో కంపెనీకి సంబంధించింది. అక్కడికెళ్ళేస్తే మీరు అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నాట్కో కంపెనీ వచ్చేసి మనకి ఫార్ములేషన్ యూనిట్ ఫ్రెండ్స్. ఫార్ములేషన్ రిలేటెడ్‌లో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏపీఐలో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు రిక్రూట్ అయితే చేసుకోరు. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అది కూడా చూసుకోండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్ములేషన్‌లో జాబ్ చేయాలనుకుంటే మీకైతే మంచి అవకాశం ఉంది. ఫార్ములేషన్ కంపెనీలో మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదొచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇమేజ్. ఇంకోసారి ఇంటర్వ్యూ లొకేషన్ చెప్తున్నాను చూడండి. నాట్కో హౌస్ రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్ హైదరాబాద్ అపోజిట్ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఈ బిల్డింగ్‌కి అపోజిట్‌లో మనకి
ఈ నాట్కో హౌస్ బిల్డింగ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 16థ్ నవంబర్ రోజు సాటర్‌డే. ఓకే. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి నాగార్జున సాగర్ లొకేషన్‌లో అయితే నాట్కో ఫార్మా కంపెనీకి సంబంధించిన ఒక యూనిట్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ. ఆ లొకేషన్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నాం అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంటర్వ్యూస్ మాత్రం హైదరాబాద్‌లో కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం నాగార్జున సాగర్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సారీ, నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో హైదరాబాద్‌లోనే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పాను. సో, వర్కింగ్ లొకేషన్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నాగార్జున సాగర్‌లో. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ నాట్కో ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాస్పిరో ఫార్మా అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో వచ్చేసి బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ అలాగే డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బీఎస్సీ కూడా క్వాలిఫికేషన్ అయితే ఉంది ఇక్కడ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే ఇంజినీరింగ్, వేర్‌హౌస్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది. దీనికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి బీటెక్ మెకానికల్ లేదా ఈసీఈ లేదా ట్రిపుల్ ఈ ఈ మూడింట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ స్పెషలైజేషన్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి. నెక్స్ట్ ఈ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. వేరోస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎంబీఏ గాని, బీఫార్మసీ గాని, బీఎస్సీ గాని అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేరోస్‌కి మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. దీనికి పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి రీసెంట్‌గా పాస్ అవుట్ అయితే మీకు మంచి అవకాశం ఉంది. మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. careers@aspirofarma.com అని చెప్పి ఏదైతే మెయిల్ ఐడీ ఉందో మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లొకేటెడ్ ఎట్ కార్కపట్ల విలేజ్, మార్కుక్ మండల్, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి జాబ్స్ అయితే ఇస్తారు. ఓకే. ఇది ఈ యాస్పిరో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు చేయాల్సిన పనేంటంటే ఇక్కడ ఏదైతే careers@aspirofarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఇచ్చారో మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెట్రోకెమ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 17థ్ నుంచి 22nd వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. టోటల్‌గా మనకి 90 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 90 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ టోటల్ 90 వేకెన్సీస్‌లో మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 15 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ అని చెప్పి 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. మెకానికల్‌కి 15 వేకెన్సీస్ అలాగే ఎలక్ట్రికల్‌కి 15 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వేర్‌హౌస్ డిపార్ట్మెంట్‌లో కూడా 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇమెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో మనం అన్ని డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేశారు. దీనికి ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు ఈ మెట్రోకెమ్ కంపెనీలో. అది కూడా చూసుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎవరైతే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, ఐటీఐ అలాగే ఎస్ఎస్‌సి వీటిలో ఏ క్వాలిఫికేషన్‌లో మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెషర్స్‌కి. మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. టోటల్‌గా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఫ్రెషర్స్‌కి 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇది దీనికి సంబంధించి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ గాని, ఇంటర్మీడియేట్ గాని, డిప్లొమా, ఐటీఐ లేదా 10థ్ క్లాస్ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా! దీనికొచ్చేసి ఎవరైతే డిగ్రీ లేదా డిప్లొమా ఇంకా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి. దీనికొచ్చేసి 5 వేకెన్సీస్ ఫ్రెషర్స్ కోసం ఖాళీగా ఉన్నాయి మెకానికల్ డిపార్ట్మెంట్‌లో. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ 5
ఫ్రెషర్స్‌కి ఖాళీగా ఉంచారు. రిమైనింగ్ అన్నీ కూడా 10 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 1-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8187808777 అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 8187890900 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే యూనిట్ సి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది జిన్నారం విలేజ్ దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 17థ్ నుంచి 22nd వరకి రెగ్యులర్‌గా డైలీ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా కాజిపల్లి జిన్నారం విలేజ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఇక్కడెళ్ళేసి ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వండి మీరు. స్టోర్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం గదా! దానికి సంబంధించి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో స్టోర్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళొచ్చేసి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి ఇక్కడ చూడండి మెయిల్ ఐడీ టాలెంట్ హైర్ డాష్ యూనిట్ సి @మెట్రో సారీ మెట్రో ఏపీఐ డాట్ కామ్ అని చెప్పి మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. స్టోర్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ గాని ఎంబీఏ గాని క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. వాళ్ళు వేకెన్సీస్ ఖాళీగా ఉంటే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టాలెంట్ హైర్ డాష్ యూనిట్ సి మెట్రో ఏపీఎం డాట్ కామ్ అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇది ఈ మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అలోవెరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 16th నవంబర్ రోజు వైజాగ్ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. దీని రిలేటెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే ఉంది దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మనకి అసిస్టెంట్ అనే పోస్ట్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఎంపీసీ అనే గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్‌లో అదర్ గ్రూప్స్‌లో మీరు బైపీసీ గాని సీఈసీ గాని ఈ గ్రూప్స్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ ఎంపీసీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అది చూసుకోండి. మీకు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 21, 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతకుముందు పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే ఏజ్ లిమిట్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి పాస్ అవుట్ ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. షిప్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇమ్మీడియేట్‌గా జాయిన్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సెలెక్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్‌లో మీరు జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. అలాగే క్యాంటీన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూనిఫార్మ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాన్యువల్ బోనస్ ఇస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 16th నవంబర్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకి. లొకేషన్ వచ్చేసి అలోవెరా యానిమల్ హెల్త్ లిమిటెడ్, సెజ్ జేఎన్‌పీసీ పరవాడ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఈ అన్ అలోవెరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.